సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. మాత్రం ఆయకట్టే రావడం జరిగింది. మరి శాఖ నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఆ 10 ఏళ్ల పాటు జరిగింది. మేము వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఇన్ ప్లేస్ పెట్టి తీసుకొచ్చి ఒక 1,200 మంది కొత్తగా ఇంజనీర్లు రిక్రూట్ చేసి 1,800 మంది లస్కర్లను తీసుకొని ఒక ఇరిగేషన్ శాఖని కొంత లైన్లో పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు ప్రమోషన్స్ అనేది లేకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము మొత్తం సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ కూడా పూర్తి చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా పూర్తి స్థాయిలో ఒక షేప్కి తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం ఏం గమనిస్తున్నాం? నేను ఒరిజినల్ హైదరాబాదీ, అంటే టీఆర్ఎస్ వాళ్ళ కదలికలు చూస్తుంటే ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అనిపిస్తుంది. ఎట్లంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డిఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పువర్ డిజైన్, పువర్ కన్స్ట్రక్షన్, పువర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రిలిమినరీ రిపోర్ట్. వాళ్ళ టైంలో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్వైజర్సే దీంట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే, అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో 10-15 రోజులకు ఒకసారి ఏదో మాట్లాడుతుంటారు. ఈరోజు మనిషి కన్నెపల్లి పంపోజ్ పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపోజ్ ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి మరి ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయేది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. నేను ఓన్లీ 1 or 2 బేసిక్ పాయింట్ చెప్తా, ది ఇంజనీర్స్ విల్ గివ్ యూ ద మోర్ డీటెయిల్స్. చాలా స్పష్టంగా ఆ 3 బ్యారేజీలో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విచ్ ఈస్ ది అపెక్స్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ, సెడ్ ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పటి యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజీలు ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు. ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు, అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిపోయినారు. మరి ఆ విషయంలో సుదీర్ఘంగా ఇప్పుడు ఇంజనీర్లు ఏదైతే స్టడీ చేసిండో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా
నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగడ్డకు షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఖరాఖండిగా నేను చెప్తున్నా. కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తుంది, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. ఎంత ఖర్చు పెట్టింది తుమ్మడేటి మీద? 38,000 కోట్లలో సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే 33% కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వం రాసిన తర్వాత అనాలోచితంగా అసలు పూర్తిగా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తుమ్మడేటికి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి తీవ్రమైన అన్యాయం, ద్రోహం చేయడం జరిగింది. ఈరోజు వస్తున్న అన్ని పరిణామాలు కూడా ఆ నిర్ణయంతోనే ఇది ఇప్పుడు అంతా కొంత ప్రాబ్లంలో పోతున్నాం. అది మేము చెప్పిన విషయం కాదు. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, జస్టిస్ పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పిన విషయం కానీ, అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయడం ఇది ఘోర తప్పిదం అని చెప్పి చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విషయాలలో నేను కొంత మరి ముందు జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కొంత స్లైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మధ్య మధ్యలో ఇంటర్వ్యూ అయితే ఆ తర్వాత కొన్ని విషయాలు పరీక్షిత్ మేరా మరి వారు ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీలో సర్వింగ్ ఆఫీసర్, వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 30 to 40 మినిట్స్ ఓపిక్గా మీరు గమనించాలని చెప్పి మీకు నా సవినయ విజ్ఞప్తి. అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రధానంగా అంటే మనము ఎందు గురించి మనము మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వాటర్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాము అనే విషయం ప్రధానంగా తీసుకోవడం దగ్గర నుంచి, అంటే ఇనీషియల్గా అసలు మనం ఒరిజినల్గా ప్రాజెక్టు ఎందుకు కన్సీవ్ అయింది, ప్రాజెక్ట్ నుంచి మన అక్టోబర్ 23rd జరిగిన ఇనిషియేట్ దగ్గర నుంచి బ్యారేజ్ రీహాబిలిటేషన్ ఆస్పెక్ట్లో ఏమేమి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకున్నది, అన్నిటి మీద కూడా మీకు కూలంకషంగా మనం ఇనిషియల్గా టేక్అవ్ చేసిన దాన్ని 2014లో దీని రీఇంజనీరింగ్ తోటి ఒకటి ప్రాణహిత ప్రాజెక్టు కింద, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు కింద ఒక పార్టు, నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కింద సెకండ్ పార్ట్ కింద, 2 పార్ట్ కింద ఒక పార్టు, నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కింద సెకండ్ పార్ట్ కింద 2 పార్ట్ల కింద దీన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సో ఇనీషియల్గా నెక్స్ట్ తుమ్మిడిహెట్ దగ్గర ఒరిజినల్గా మనకి లొకేషను ఉండేది. దాన్ని తుమ్మిడిహెట్ నుంచి మనకి మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ దగ్గర కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ మనకి ఏంటంటే మెయిన్గా ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆ షిఫ్ట్ చేయడానికి రీజన్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ అవైలబిలిటీ అక్కడ తక్కువగా ఉందని ఒక పాయింట్, సెకండ్ చాపరాల వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి ఎన్ఓసి రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నది ఒకటి, నెక్స్ట్ సబ్మర్జెన్సీ విషయం. ఈ 3 విషయాలు ప్రధానంగా ఉండడంతో ఆ టైంలో ఇక్కడికి షిఫ్ట్ చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని బ్యారేజ్ని ఇక్కడి నుంచి ప్రణాళిక వచ్చినటువంటి వాటర్ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసి రివర్స్ పంపింగ్ కాన్సెప్ట్తో మేడిగడ్డ బ్యారేజ్, నెక్స్ట్ మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల, తర్వాత ఎల్లంపల్లి బ్యారేజెస్కి లిఫ్ట్ల ద్వారా బ్యాక్కి వాటర్ని లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా ఇది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది మేడిగడ్డ బ్యారేజీ ఈ 2 కన్ఫ్లుయెన్స్ గోదావరి నెక్స్ట్ ప్రాణహిత కన్ఫ్లుయెన్స్ పాయింట్ దగ్గర మనకు అక్కడి నుంచి తీసుకొని అక్కడి నుంచి పంపింగ్ ద్వారా డిఫరెంట్ స్టేజెస్లో మనకి ఎల్లంపల్లికి వాటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక నిమిషం ఆ స్లైడ్ ఉండని, దయచేసి విలేకరు మిత్రులు ఈ స్లైడ్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఎంత ఫూలిష్గా ఉందో. ఇప్పుడు టిఆర్ఎస్ లీడర్సు, ఇది పైనుంచి వచ్చేది ప్రాణహిత నది, కింద లెఫ్ట్ నుంచి వచ్చేది గోదావరి నది,
ఇప్పుడు గోదావరి నదిలో నీళ్లు లేవు, కొంత వరద వస్తుంది పైనుంచి ప్రాణహిత నది నుంచి. ప్రాణహిత నది వచ్చి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి నీళ్లు వస్తున్నాయి. అన్నారం అండ్ సుందిల బ్యారేజ్కి గోదావరి నుంచి నీళ్లు వస్తలేవు. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడుంది? ఆ పిహెచ్ అని పర్పుల్ కలర్ ఉంది చూడండి మీరు, వేద మార్కర్. ఓకే, మౌస్ మూచి. సి యు లుక్ ఎట్ పిహెచ్ అని పిహెచ్ అని అవుపడుతుందా? ఓకే, ఆ మేడిగడ్డ బ్యారేజ్ కంటే కొంత ముందు పిహెచ్ అని పంప్ హౌస్, అది ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పోయింది అక్కడికి. వైలెట్ కలర్లో ఉంది కన్నెపల్లి పంప్ హౌస్. వాళ్ళు ఏమంటారు? అది ఆన్ చేయి నీళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రాణహిత నీళ్ళ కోసం. వాస్తవం ఏంటంటే ఇది ఆన్ చేస్తే నీళ్లు అన్నారం బ్యారేజ్కి పంపు చేయాలి. అన్నారం బ్యారేజు ఫౌండేషన్ ఈ సస్పెక్ట్, అనుమానాస్పదం. ఈ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఇది ప్రాపర్గా లేదు, ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోలేము అని స్పష్టంగా ఎన్డిఎస్ఏ 1-10 సార్లు రాసిచ్చిండ్రు. మళ్ళీ అన్నారం నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి. సుందిల బ్యారేజ్ కూడా అదే సేమ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఉంది, ఇది కూడా సస్పెక్ట్ ఉంది, వాడలేమని చెప్పి ఎన్డిఎస్ఏ రాసిచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి? ఆ పంప్ హౌస్ నుంచి నేరుగా లిఫ్ట్ చేసి, అంటే వాళ్ళు సరిగ్గా కట్టి ఉంటే ఉపయోగించడంలో మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు కట్టిన డిజైన్ లోపంలో ఆ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందిళ్ళకి లిఫ్ట్ చేయాలి, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి, ఎల్లంపల్లి నుంచి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సుందిల ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఆ లెవెల్ ఈ బ్యారేజీలు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల కానీ ఇప్పుడు గేట్లు దింపే పరిస్థితి లేదు. గేట్లు దింపంది నీకు ఆ లెవెల్ రాదు, ఆ పంపింగ్ లెవెల్ రాదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళేదో పోయి ఆడ ప్రాణహిత నీళ్ళు చూపెట్టి ఈ పంప్ హౌస్ ఆన్ చేయంటే అసలు మీరు సరిగ్గట్టుంటే ప్రాజెక్టు ఈ పరిస్థితి దాపరించకపోయేది, అంత బాగానే ఉండేది. దయచేసి ఈ డయాగ్రామ్ మీద మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒరిజినల్ స్కోప్ ప్రాణహిత ప్రాజెక్ట్ అన్నది మనకి ఇనీషియల్గా 160 TMCF వాటర్ని డైవర్ట్ చేసి 16.43 lakh acres మనం ఇరిగేట్ చేయడం గురించి అది ఇనీషియల్గా 38,500 crores తోటి మనకి ఎస్టిమేట్ ఇనీషియల్ తయారు చేయడం జరిగింది. దాని మీద 11,679 crores 2016 వరకు ఎక్స్పెండిచర్ అయిందండి. నెక్స్ట్ దాన్ని మనము రీఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదైతే న్యూ బ్యారేజెస్ మనం టేకప్ చేసి దాని ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మనం ఏదైతే కన్సెప్ట్ చేసుకున్నామో దీని ప్రకారంగా నియర్లీ 19.63 lakh acres ఒరిజినల్ ఆయకట్టు, అలాగే 18.82 lakh acres పవర్ కన్జంప్షన్. టోటల్ డిమాండ్ వచ్చి అంటే పవర్ కన్జంప్షన్ ఇంకా మనకి ఏమైంది ఏంటంటే 2023లో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మనకి పవర్ కన్జంప్షన్ దాదాపు ఆఫ్టర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత మనం ఉపయోగించుకున్నాము. ఆ డీటెయిల్స్ సెపరేట్గా మనం మళ్ళీ తీసుకోవచ్చు. ఇది పవర్ డిమాండ్ అయితే మనకి 8,450 megawatts అన్నది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. పవర్ ఎక్స్పెండిచర్ ఛార్జెస్ సెపరేట్గా తీసుకుంటాం. మీకు ఇంకొక విషయం చెప్పాలి, అది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్లో ఉంది. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత గొప్పగా డిజైన్ చేశారంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పవర్ కన్జంప్షన్ ఎంత ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత ఉంటుందని చెప్పి ఇది సిఏజీ రిపోర్ట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ గోడ్. అదేవిధంగా ఇది మన ఈ రెండు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్కి కాళేశ్వరం ప్రాజెక్ట్కి కంపారిజన్ తీసుకుంటే ఒరిజినల్ కాస్ట్ యాక్చువల్గా ప్రాణహిత చేవెళ్ళది 70,875 crores ఉండి ఆర్ఈ వచ్చేటప్పటికి 38,500 crores అయింది. ఇది ఒరిజినల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి 80,180 crores నుంచి 2022లో 127,000 crores
ఈ రివైజ్డ్ కాస్ట్ అయింది. ఇంకా బ్యాలెన్స్ కాస్ట్ ఇంకా అప్రాక్సిమేట్గా ఒక 30,000 crores దాకా అవడానికి అవకాశం ఉన్నది. అలాగే ఎక్స్పెండిచర్ ఇంతవరకు మనకి కాళేశ్వరం మనకి ప్రాణిత చేవల ప్రాజెక్ట్ తీసుకుంటే 11,679 crores ఎక్స్పెండిచర్ అయిందండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంతకు మనకి స్టేట్గా కానీ మన లోన్ కాంపనెంట్ తీసుకుంటే 93,872 crores మనకి టోటల్ ఎక్స్పెండిచర్ మనకి కనపడుతుంది. అలాగే ఒరిజినల్ ఆయకట్టు రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే 16.4 lakh acres ఏమో ప్రాణిత చేవలది, అలాగే 19.63 lakh acres ఒరిజినల్ ఆయకట్టు 19.63 కాళేశ్వరం ప్రాజెక్టుకి కంటెంప్లేట్ చేయడం జరిగింది. అలాగే స్టెబిలైజేషన్ ఆస్పెక్ట్లో 18.85 lakh acres ప్రాణిత చేవల కింద మన కాళేశ్వరం ప్రాజెక్టు కింద తీసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం కంపేర్ చేస్తున్నామని రెండో ప్రాజెక్టులకి కూడా కలిపి ఈ ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్ ఫర్ ది ప్రాణిత ప్రాజెక్ట్కి వచ్చి 8,700 million units ఉంటే అలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 13,702 million units రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది మనకి ఎడిషనల్ టీఎంస్ తోటి కూడా కలుపుకొని. నెక్స్ట్ సో మెయిన్గా మన డిస్కషన్ అంతా కూడా ఈరోజు మనము అంటే ఎందు గురించి వాటర్ మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాం అన్న దాని గురించి మన మినిస్ట్రేట్ దగ్గర అంటే బ్యారేజ్ ఈ సింక్ అయింది, బ్యారేజ్ బ్లాక్ 7లో ఈ PR-20 సింక్ అయిన దగ్గర నుంచి కనుక ఇప్పుడు దాకా జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్లని తీసుకుని అంటే గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్ళింది, ఎంతవరకు అయిందన్న దాని మీద మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో దీనికి యాక్చువల్గా మీకు ఈ సైలెంట్ ఫీచర్స్ ఈ బ్యారేజ్ గురించి ఎందు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే యాక్చువల్గా కింద మీకు మినిమం పంపింగ్ హెడ్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 5 meters మినిమం పంపింగ్ హ్యాండ్ ఉండాలి. అలాగే అన్నారం దగ్గరకు వచ్చేటప్పటికి 10.5 meters ఉండాలి. సుందిన దగ్గరకు వచ్చేటప్పటికి 8.5 meters ఉండాలి. అయితే ఇప్పుడు మనము ఈ రోజున మనం పంపు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మనం లిఫ్ట్ చేయాలి అని చెప్పినట్టుగా అంటే మనకి నియర్లీ మినిమం హెడ్ వచ్చి 5 meters హైట్ ఉండాలి. ఒకవేళ మనం సార్ ఇందాక ఆల్రెడీ డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారంగా మనం ఒకవేళ మేడిగడ్డ నుంచి మనం లిఫ్ట్ చేసి అన్నారంలో చేసినా అన్నారం నుంచి సుందర్లు వేసినా కూడా ఈ అన్ని గేట్స్ అన్ని కూడా యాజ్ పర్ NDSA రిపోర్ట్ ప్రకారంగా ఓపెన్ కండిషన్లో ఉండడం వలన మనకి లిఫ్ట్ చేయడం వల్ల మనకి దాని వలన ఉపయోగం అయితే లేదు.